హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తమిళనాడుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ అనిశ్చితి ఏదైతే ఏర్పడిందో ఆ అనిశ్చితి ఇప్పుడు తొలగిపోతుంది. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి దాదాపు రంగం సిద్ధమైంది. తమిళనాడులో టీవీకే పార్టీకి కావలసినటువంటి మెజార్టీ లభించింది. ఇప్పటి వరకు 118 నెంబర్ ఇస్తేనే కానీ 118 నెంబర్ ఎవరి వద్ద అయితే ఉంటుందో వారికే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని చెప్పి మీనమేషాలు లెక్క పెడుతూ తప్పించుకుంటున్నటువంటి గవర్నర్ రాజేంద్ర నరసింహన్ ఆర్లేకర్ తప్పని పరిస్థితుల్లో టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు విజయ్ టీవీకే పార్టీ తమిళనాడు ఎన్నికల తర్వాత 107 సీట్లు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్కి 11 సీట్ల దూరంలో ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఇంకా కొంత మెజార్టీ కావాల్సి ఉంది మ్యాజిక్ ఫిగర్కి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఇప్పటికే టీవీకే పార్టీ అధినేత విజయ్ గవర్నర్తో 2 సార్లు సమావేశమైనా సరే గవర్నర్ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సరికదా 118 నెంబర్ చూపిస్తే కానీ ఆహ్వానించారని చెప్పి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థ గురించి ఇది ఒక తార్కాణంగా నిలుస్తోందనే వాదనలు, ఒక ఆరోపణలు బలంగా వినిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా క్లియర్ మెజార్టీ లేనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం అనేది చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయంగా ఉంది. కానీ దీన్ని కాదని రూల్స్కి విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థ పనిచేస్తుంది అనేది ఇక్కడ తమిళనాడులో జరిగినటువంటి ఈ ఇష్యూ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఫలితాలు వచ్చి దాదాపుగా 4-5 రోజులు అవుతున్నా సరే ఇవాళకి విజయ్కు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు మొత్తానికి కాంగ్రెస్ 5 మంది సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ డిఎంకే నుంచి బయటకు వచ్చి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది. అదే సమయంలో డిఎంకే నుంచి కూడా సానుకూలమైనటువంటి వైఖరి వ్యక్తమైంది. ఇటు లెఫ్ట్ పార్టీలు సిపిఐకు 2 సభ్యులు ఉన్నారు, సిపిఎంకు 2 సభ్యుల బలం ఉంది. ఈ వామపక్షాలు కూడా 4 సభ్యులు ఉన్నటువంటి వామపక్షాలు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించినటువంటి పరిస్థితి. వీసీకే పార్టీకి మరో 2 సభ్యులు ఉన్నారు. వీసీకే పార్టీ కూడా టీవీకే పార్టీకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. డిఎండికే పార్టీకి 1 సభ్యుడు ఉన్నాడు. డిఎండికే పార్టీ కూడా విజయ్ పార్టీకి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సో ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి 5 సభ్యులు, డిఎండికే పార్టీకి సంబంధించినటువంటి 1 సభ్యులు 6, తర్వాత సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, మొత్తం 6, ఇటు 6, మొత్తం 12 మంది సభ్యుల మద్దతు టీవీకే పార్టీకి లభిస్తోంది. దీనికి సంబంధించి ఈ పార్టీలు క్లియర్గా అంగీకారం తెలిపాయి. రాతపూర్వకంగా విజయ్కు లేఖ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఏదైతే మ్యాజిక్ ఫిగర్కు 11 సీట్ల దూరంలో టీవీకే పార్టీ ఆగిపోయిందో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఈ మ్యాజిక్ ఫిగర్ను దాటి 1 సీటు అదనంగా లభిస్తోంది. సో మొత్తం 107 సీట్లు టీవీకే పార్టీ గెలుచుకుంది ఎన్నికల్లో. సో ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి 5 మంది సభ్యులు మద్దతు ఇస్తున్నారు. సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి 2 సభ్యులు మద్దతు ఇస్తున్నారు. సిపిఎంకు చెందినటువంటి 2 సభ్యులు మద్దతు ఇస్తున్నారు. వీసీకే పార్టీకి సంబంధించినటువంటి 2 సభ్యులు మద్దతు ఇస్తున్నారు. డిఎండికే పార్టీకి సంబంధించినటువంటి 1 సభ్యుడు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం 12 మంది అదనంగా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వానికి, అంటే ముఖ్యంగా గవర్నర్కు ఒక లేఖ రూపంలో మద్దతు ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మద్దతు ఉంది. ఈ పార్టీలు ఏదైతే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, డిఎండికే ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు ఇచ్చినటువంటి లేఖతో సహా ఆయన ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత గవర్నర్ను మరోసారి కలవనున్నారు. గవర్నర్ ముందు ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నర్ ఏదైతే ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే కానీ నేను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనని చెబుతూ వచ్చారో ఇప్పుడు దీని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. గవర్నర్ ముందు ఇప్పుడు అనివార్య పరిస్థితి. ఖచ్చితంగా టీవీకే పార్టీ అధినేత విజయ్కు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి 12 మంది సభ్యుల అదనపు సపోర్ట్తో టీవీకే పార్టీ బలం
107 + 12 మొత్తం 119కి చేరుతుంది. కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ తమిళనాడులో 118. సో 119 మంది సభ్యుల బలం ఉంది కాబట్టి ఈ పార్టీలు ఇచ్చినటువంటి లేఖతో గవర్నర్ని కలవనున్నారు ఇవాళ. సో ఇది గవర్నర్ దీనికి సంబంధించినటువంటి ఆమోదముద్ర తెలిపితే ఖచ్చితంగా ఈ నెల 11న అంటే ఈ మరొక 2 రోజుల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తిగా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి. వాస్తవానికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా సరే గవర్నర్ వైఖరి కారణంగా, గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన కారణంగా, గవర్నర్ 118 ఫిగర్ గురించి ఆయన పట్టుబడిన కారణంగా ఇప్పటి వరకు కార్యాచరణ అనేది వాయిదా పడింది, ముందుకు వెళ్ళలేదు. లేకపోతే ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి ఉండేవారు. ఇప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు, అటు వీసీకే అటు డిఎండికే పార్టీల మద్దతుతో మొత్తం 119 సభ్యులకు 19కి చేరుకుంది టీవీకే పార్టీ బలం. సో ఖచ్చితంగా ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈ నెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు తమిళనాడు ముఖ్యమంత్రిగా. తమిళనాడుకు సంబంధించి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఓవరాల్గా తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. రాజకీయ అనిశ్చితి ఏదైతే తమిళనాడు ఫలితాల తర్వాత కూడా కొనసాగిందో ఈ అనిశ్చితికి ఇప్పుడు తెరపడుతోంది. ఇప్పుడు 119 మంది సభ్యుల బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ రాజేంద్ర నరసింహన్ ఆర్లేకర్ ఖచ్చితంగా విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ నెల 11వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. దాదాపు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి.